నమస్తే తెలంగాణ క్యాపిటల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నెల రోజులు రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాలు ప్రకటించిన ఆరోగ్య వైద్య శాఖ. అట్టహాసంగా జరిగిన స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహ పునఃప్రారంభ మహోత్సవం. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. యోగా ఔన్నత్యాన్ని చాటి చెప్పడంలో ఉద్యోగ సంఘాల కీలక పాత్ర పోషించాలి సూచించిన జిల్లా కలెక్టర్ లక్ష్మీష. విజయవాడలో జర్నలిస్టుల సొసైటీ కార్యాలయం ఏర్పాటు లాంఛనంగా ప్రారంభించిన జర్నలిస్ట్ సొసైటీ ప్రతినిధులు. జూన్ 21న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర 2025 అనే పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల పాటు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య వైద్య శాఖ ప్రకటించింది. మే 21 నుంచి జూన్ 21 వరకు ఒక నెల పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో యోగా ప్రదర్శనలు, పోటీలు, శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలు మరియు చారిత్రక ప్రాంతాల్లో ప్రత్యేక యోగా ప్రదర్శనలు నిర్వహించి యోగాభ్యాసం పట్ల ప్రజలలో అవగాహన పెంచాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామ స్థాయిలో వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. యోగా గురువులు, యోగా శిక్షకులు, వాలంటీర్లు, యోగా అభ్యాసకులు, సాధారణ ప్రజలందరూ ఈ కార్యక్రమాల్లో నమోదు చేసుకుని పాల్గొనవచ్చు. రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో థీమ్ ఆధారిత యోగా ప్రదర్శనలు, పోటీలు, సామూహిక యోగాభ్యాసం వంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇంటింటికి ప్రచారం, మే 27న పెద్ద స్థాయిలో ర్యాలీ, కరపత్రాలు పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని, తెలుగు భాషను నలుదిక్కుల వ్యాప్తి చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు అని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా కొనియాడారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల కాలంలోనే అధికారంలోకి తీసుకొని వచ్చినటువంటి చరిత్రకారుడు ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు అని, ఆయన చేసినటువంటి సేవలను, ఆయన చరిత్ర ఎన్నటికీ మరువలేమని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 58వ డివిజన్ సింగ్ నగర్ కృష్ణ హోటల్ సెంటర్ వద్ద మాజీ కార్పొరేటర్ పిరియా జగదాంబ, పిరియా సోమేశ్వరరావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహ పునఃప్రతిష్ఠ ప్రారంభ మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా డివిజన్లోని మహిళలకు సీమంతాలు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని ముందుగా తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ తెలుగువారి ఆత్మ గౌరవాన్ని, తెలుగు భాషను నలుదిక్కులా వ్యాప్తి చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు అని కొనియాడారు. హోటల్ సెంటర్లో గతంలో ఉన్నటువంటి పాత ఎన్టీఆర్ విగ్రహాన్ని మార్చి మరి కొత్త ఎన్టీఆర్ విగ్రహాన్ని మా డివిజన్ పార్టీ 58వ డివిజన్ పార్టీ ప్రెసిడెంటు దుర్గారావు, అలాగే ప్రధాన కార్యదర్శి రవికుమారు, ఇన్ఛార్జి ప్రియా సోమేశ్వరరావు, దాసరి కనకారావు, అలాగే మాజీ కార్పొరేటర్ మా చెల్లెలు పిరియా జగదాంబ, డివిజన్ నాయకులు అందరూ కలిసి ఇక్కడ బ్రహ్మాండంగా ఆ మహానుభావుడి విగ్రహాన్ని ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. ఒక్కసారి ఎన్టీఆర్ ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఏ బ్రహ్మ ముహూర్తంలో స్థాపించాడో మరి అదొక ప్రపంచం. బడుగు బలహీన వర్గాలకి అభ్యున్నతే లక్ష్యంగా, బీసీలకి చట్టసభల్లో రిజర్వేషన్లు, మహిళలకి ఆస్తిలో సమాన హక్కు, పేదవాడికి పక్కా ఇల్లు, పింఛను వ్యవస్థని, అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినటువంటి మహానుభావుడు స్వర్గీయ ఎన్టీఆర్. ఇవాళ ఆయన్ని విగ్రహాన్ని ఇక్కడ పెట్టుకోవడం మరి సంతోషం. అట్లాగే ఆ సందర్భంలో మా డివిజను పార్టీ అధ్యక్షులు, నాయకులు అందరూ కూడా గతంలో 2014-19లో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు సామూహిక శ్రీమంతాలు మా చెల్లెళ్ళందరికీ కూడా గర్భిణీ స్త్రీలకు చేసేవాళ్ళం. ఇవాళ మళ్ళీ ఇక్కడ గర్భిణీ స్త్రీలకి 58వ డివిజన్లో మా దుర్గారావు, ప్రియా సోమేశ్వరరావు, రవి, అలాగే మా కార్పొరేటరు మరి జగదాంబ, కనకారావు వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఇక్కడ భోజనాలు కూడా 2000 మందికి ఏర్పాటు చేసి చక్కటి పుట్టింటి వాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళు పండంటి బిడ్డని ప్రసవించాలని ఆశీర్వదిస్తూ చీర, సారె, పళ్ళు,
పువ్వులు, పసుపు, కుంకుమ, గాజులు ఏ విధంగా పెడతారో ఆ విధంగా పెట్టి సామూహిక శ్రీమంతం చేసి భోజనాలు కూడా పెట్టి ఇంటికి పంపిస్తూ ఉన్నాం. ఇవాళ మహిళలకు అండగా ఉండే ప్రభుత్వం ఇది. అనేక మహిళల కోసం కార్యక్రమాలు తెచ్చాం, సంక్షేమ పథకాలు తెచ్చాం. అన్ని రకాలుగా మహిళల కోసం, వాళ్ళ అభ్యున్నతి కోసం కట్టుబడి ఉంటుంది ఈ ప్రభుత్వం. సంక్షేమానికి రూపకల్పన చేసిన ఘనత టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్కే దక్కుతుందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సంక్షేమం, అభివృద్ధి సమానంగా ముందుకు తీసుకువెళ్తున్నారని చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 6వ డివిజన్ మారుతినగర్ కోకోకోలా స్ట్రీట్ ఏరియాలో ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా నిరుపేద కుటుంబాలకు చెందిన 4 పార్టీ కార్యకర్తలకు 3 తోపుడు బండ్లు, ప్లాట్ఫారం, రిక్షా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహానాడు సంబరం 27, 28, 29 కడప పసుపుమయంగా మారనుందన్నారు. ఎన్టీఆర్ సంక్షేమానికి రూపకల్పన చేశారని, అనేక పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఆయన స్ఫూర్తిగా దేశవ్యాప్తంగా అవలంబిస్తున్నారని చెప్పారు. జాతీయ పార్టీలు సైతం తెలుగుదేశం పార్టీని ఆదర్శంగా తీసుకుంటున్నాయని చెప్పారు. 3 తోపుడు బండ్లు, ప్లాట్ఫారం, రిక్షా నందమూరి తారక రామారావు స్ఫూర్తితో ఇవ్వడం జరిగిందని, ఆయన మార్గంలో నడుస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్నారు. మహానాడు సంబరం ఈ రోజున రేపు 27, 28, 29 కడపలో జరుగుతూ ఉంది. కడప అంతా కూడా పశుమయంగా ప్రజలందరూ కూడా ఇన్నాళ్ళకి ఈ పండగ మా ప్రాంతంలో జరుగుతుందని చెప్పి ఎంతో ఆనందంగా వాళ్ళు ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తూ ఉన్నారు. కడపలో ఇన్ని లక్షల మంది వస్తే అక్కడ ఫెసిలిటీస్ లేకపోయినా అక్కడున్న పౌరులందరూ కూడా మా ఇంటికి రండి, మా ఇంట్లో ఉండని చెప్పి లక్షలాది మంది ఎదురొచ్చి లక్షలాది మందిని వాళ్ళ అతిథులుగా చూసుకునే సంకల్పంతో అక్కడ పండుగ జరుగుతుంది. మనందరం కూడా గమనించుకోవాలా, నందమూరి తారక రామారావు గారు రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత మాత్రమే సంక్షేమ కార్యక్రమాలకు ఒక రూపణ వచ్చింది, ఒక రూపకల్పన జరిగింది. ఎందుకంటే గతంలో ఎప్పుడు లేవు పెన్షన్లు ఇవ్వటం, గతంలో ఎప్పుడు లేవు పక్కా గృహ నిర్మాణం ఇవ్వటం ఎప్పుడు లేదు, గతంలో ఎక్కడా కూడా లేదు 2 రూపాయలకే కిలో బియ్యం పథకం. ఇలాంటివి ఇంకా అనేకమైన కార్యక్రమాలు ఆయన ప్రారంభిస్తే ఇవాళ భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆ కార్యక్రమాలనే కొనసాగిస్తూ ఉన్నాయి. ఒక ఆంధ్ర రాష్ట్రంలో కాదు, ఇక్కడ పెట్టిన పెన్షను భారతదేశం అన్ని రాష్ట్రాల్లో కూడా ఇవాళ ప్రారంభించినాయంటే రామారావు గారి స్ఫూర్తి. ఇక్కడ పెట్టే పక్కా గృహ నిర్మాణం దేశమంతటా కూడా ఆ కార్యక్రమం మీద ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆ కార్యక్రమం మీద శ్రద్ధ చూపిస్తున్నారంటే నందమూరి తారక రామారావు చూపించిన దారి. అదేవిధంగా 2 రూపాయల కిలో బియ్యం వాళ్ళ భారతదేశం అంతా కూడా కిలో బియ్యం ఊరికి ఇస్తూ ఉన్నారంటే అది రామారావు గారు చూపించిన బాట. మరి అలాంటి వ్యక్తి పుట్టినరోజు సందర్భంగా మహానాడు ఏర్పాటు చేసుకోవడం, అందరూ కూడా పసుపు సైన్యంలాగా అక్కడికి వెళ్ళటం, ఒక సమావేశం జరగటం, ఇది కూడా ప్రతి రాష్ట్రానికి ఆదర్శమైంది. వాళ్ళ రాజకీయ పార్టీలు అనేకం ఉన్నాయి, జాతీయ పార్టీలు ఉన్నాయి. జాతీయ పార్టీలు సైతం ఇలా కార్యక్రమం చేస్తే ప్రజల్ని చైతన్యపరచవచ్చు అని చెప్పి ఇవాళ అన్ని పార్టీలు కూడా ఇంత క్రమంగా చేయకపోయినా అప్పుడప్పుడు మేము మీటింగ్లు పెడతా ఉన్నారు. సో ఏదేమైనా కూడా నందమూరి తారక రామారావు గారు రాజకీయాల్లో ఒక మార్గదర్శి, సినీ నటుడుగా ఎంత పేరు ప్రఖ్యాతి గడించారో భారతదేశమంతటా కూడా ఒక రాజకీయ నాయకుడిగా ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించడంలో రోజువారీ ఉద్యోగ బాధ్యతల్లో పని ఒత్తిడి ఎదురవ్వడం సహజమని, అలాంటి ఒత్తిడిని జయించి మంచి ఫలితాలు సాధించేందుకు యోగా ఉన్నత మార్గమని, ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు ప్రతిరోజు కొంత సమయాన్ని యోగాచరణకు కేటాయించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా సూచించారు. యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా ఆదివారం జిల్లా ఆయుష్ శాఖ విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డు శారదా కళాశాల వద్ద జరిగిన ప్రత్యేక యోగా కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీషా, ఎన్జీఓ ఐకాసా నేతలు ఉద్యోగులతో కలిసి పాల్గొని యోగాసనాలు వేశారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ మాసోత్సవాల 5వ రోజు థీమ్ యోగా 2వ రోజున ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులతో యోగా కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని, ఉద్యోగ సంఘాల నేతలు తమ పరిధిలోని ఉద్యోగులకు యోగా విశిష్టత గురించి వివరించి జీవితాంతం ప్రతిరోజు యోగాను ఆచరించేలా ప్రోత్సహించాలన్నారు.
ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో యోగాను ఆచరించేలా చూడాలన్నారు. యోగాతో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం దృఢమవుతుందని, దీనివల్ల సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోగల సామర్థ్యం వంటివి సొంతమవుతాయన్నారు. గౌరవ ముఖ్యమంత్రి మార్గనిర్దేశనంతో జిల్లాలో దాదాపు 15 లక్షల మందికి యోగాను నేర్పేందుకు వీలుగా యోగాంధ్ర కార్యక్రమాలు చేపడుతున్నామని, వీటిలో ఉద్యోగులు కీలక భాగస్వాములే విజయవంతం చేయాలని కలెక్టర్ లక్ష్మీసా సూచించారు. యోగాంధ్ర 2025 భాగంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో NGO అసోసియేషన్స్ వాళ్ళు ఇన్వైట్ చేసి ఈరోజు యోగా ప్రాక్టీస్ చేయించడం జరుగుతూ ఉంది. ఇది ముఖ్య ఉద్దేశం ఇంటర్నేషనల్ యోగా డే జూన్ 2025 అయితే ఉందో, జూన్ 21, 2025 ఆ రోజుకి ఒక నెల ముందరనే ఒక మంత్ లాంగ్ క్యాంపెయిన్ లాగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చేపట్టడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా ప్రతిరోజు ఒక్కొక్క గ్రూప్ ఆఫ్ పీపుల్ని పిలిపించి వాళ్ళకి యోగా గురించి చెప్పడము, వాళ్ళు యోగా ప్రాక్టీస్ చేసేలా చేసుకోవడం జరుగుతూ ఉంది. మన జిల్లాలో ఈ నెలలో దాదాపుగా 10 నుంచి 15 వేల మందికి యోగా నేర్పించాలి. వాళ్ళు యోగా ప్రాక్టీస్ చేస్తూ వాళ్ళ ఫిట్నెస్ పెంచుకుంటూ వాళ్ళు పనిలో వాళ్ళ ప్రొడక్టివిటీ పెరగడానికి ఇది అవకాశం ఇస్తుంది. కాబట్టి యోగాంధ్ర 2025కి ఇచ్చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేయాలి. ఇంట్లో చేయొచ్చు, ఆఫీస్లో చేయొచ్చు, ఈవెన్ మనము వాక్ వెళ్ళినప్పుడు అక్కడ పబ్లిక్ ప్లేస్లో చేయొచ్చు. ఎన్టీఆర్ జిల్లాలో ఏదైతే BRTS రోడ్ ఉందో దీన్ని యోగా స్ట్రీట్గా కూడా డిక్లేర్ చేయడం జరిగింది. ప్రతిరోజు ఇక్కడ ఒక ట్రైనర్ ఉంటారు. ప్రతిరోజు మీరు మార్నింగ్ 5:30 నుంచి 7:30 వరకు ఇక్కడ యోగా జరుగుతూ ఉంటుంది. వచ్చి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. యోగా వల్ల మనము రిలాక్స్గా ఉంటాము, టెన్షన్స్ ఉండదు. ఈ బీపీ ఏమైనా ఉన్నాయి ఇవన్నీ ఏమి జబ్బులు ఏమి రావు. అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉంటేనే మనం ప్రొడక్టివిటీ పెరుగుతుంది, మనం బాగా పని చేయగలుగుతాము. ఆ పని చేయగలిగితేనే విజన్ ఆంధ్ర 2047 లక్షలు అయితే ఉన్నాయో దాన్ని సాధించడానికి ఇదన్నీ దోహదపడుతుంది కోరుకుంటూ ఈరోజు ముఖ్యంగా NGO అసోసియేషన్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క ఆఫీస్ బీరర్కి, ప్రతి ఒక్క మెంబర్స్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన కానుకల్లో ఆయుర్వేదం, డెసిమల్ సిస్టమ్, జీరో సిస్టమ్ అండ్ యోగా. ఇవాళ యోగా ప్రపంచవ్యాప్తమైన ప్రాచుర్యాన్ని పొందింది. ఇవాళ ముఖ్యంగా ఈ 2025 నవీన యుగంలో ఇవాళ ఉన్న ఉద్యోగస్తులకు కానీ మిగిలిన వారందరికీ కానీ ప్రపంచవ్యాప్తంగా ఇవాళ స్ట్రెస్ బస్టర్ లేక చాలా మానసికమైన ఇబ్బందుల్లో పడుతున్నప్పుడు ప్రపంచ దేశాలన్నీ దానికి పరిష్కారం యోగా అని చెప్పాయి. ఆసనాలు, ప్రాణాయామం, అలాగే ఏదైతే సోల్ ఉందో మెడిటేషన్ ద్వారా మిగతా ద్వారా వాటన్నిటిని ఇచ్చేసి మనుషులు కావాల్సిన అంతా కూడా యోగాలో ఉన్నదని చెప్పి శతాబ్దాల క్రితమే మన వాళ్ళు చెప్పినా ఇవాళ ప్రపంచవ్యాప్త యోగా దినోత్సవం ద్వారా ప్రపంచవ్యాప్తంగా దాన్ని ఇచ్చేస్తున్నారు. దానిలో భాగంగానే మరి ఇక్కడ విజయవాడలో మరి 21వ తారీఖున యోగా డే ఉన్నప్పటికీ నెల రోజుల ముందు నుంచి మరి యోగా డేని ప్రతి ఒక్క రోజు కండక్ట్ చేస్తూ మరి ఈ జిల్లాలో ఉన్న మొత్తం అందరినీ కూడా మోటివేట్ చేస్తూ యోగా దిశగా ప్రజలందరూ కూడా ఆలోచించాలన్న సందేశాన్ని ఇస్తున్న జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా యంత్రాంగానికి, ఏపీ NGOs పక్షాన, JSC పక్షాన ఇచ్చేస్తూ మరి ప్రతి ఒక్కరూ ఈ యోగాని మరి ముందు తరాలకి మిగతా వాళ్ళకి కూడా తీసుకువెళ్ళాలని, ఏదైతే 21వ తారీఖున ఇంటర్నేషనల్ యోగా డే జరగబోతుందో అన్ని రాష్ట్ర ముఖ్య కేంద్రాలు అలాగే ఇక్కడ విజయవాడలో కూడా యోగా డే జరుగుతుంది. దానికి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్ కూడా మరి పెద్ద ఎత్తున హాజరై దీనిని జయప్రదం చేయాలని, యోగాని మన దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని కోరుతున్నాం. 3 గోల్డ్ మెడల్స్ అండ్ ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్ని గెలుచుకోవడం జరిగింది. మనకి యోగా అనేది శారీరకంగా, మానసికంగా ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాకుండా మనకి చాలా ఇన్నర్ స్ట్రెంగ్త్ అనమాట. అంటే మనం ఏదైనా సాధించగలము అనేటువంటి పట్టుదల, కృషి అవన్నీ కూడా మనలోంచి అంతర్గతంగా వచ్చేటువంటి భావాలని యోగా ద్వారా నేను నేర్చుకున్నాను. దానిలోనే యోగాలో పోటీల్లో కూడా సైతం పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలా 2025లో మన సీఎం గారి చేతుల మీదుగా కూడా నేను అవార్డు తీసుకోవడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు, మన హానబుల్ చీఫ్ మినిస్టర్ గారు నాకు అవార్డు ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా మన 2025లోనే సెకండ్ ఏషియన్ ఛాంపియన్షిప్లో కూడా నాకు గోల్డ్ మెడల్ రావడం జరిగింది. నేను ఇవన్నిటి ఇన్స్పిరేషన్తోనే నేను పాస్ట్ 10 ఇయర్స్గా నేను ఉచితంగా కొంతమంది విద్యార్థులకు శిరీష యోగా అకాడమీ ద్వారా శిక్షణ ఇవ్వడం జరిగింది. సో ఆ శిక్షణ ఇచ్చినటువంటి పిల్లలు కూడా ఈరోజు జాతీయ స్థాయి కాంపిటీషన్కి వెళ్ళి అక్కడ కూడా మెడల్స్ సాధించడం జరిగిందనమాట. సో ఆ పిల్లలందరూ కూడా మనకి ముందుకు వీరందరూ కూడా ఈరోజు మనకి యోగాంధ్ర మన ఆంధ్రప్రదేశ్లో చాలా అంటే చాలా ఉత్తమంగా మన ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాలా మంచి ఈవెంట్ని కండక్ట్ చేసిందండి. ఇందులో మా పిల్లలు ఆర్టిస్టిక్ పెయిర్
అనేటువంటి ఒక చిన్న ప్రదర్శన ఇచ్చి అందరినీ కూడా చాలా ఉత్సాహంగా ఇన్స్పిరేషన్ కలిగించారు. కాబట్టి మీరందరూ కూడా ప్రతినిత్యం యోగ సాధన చేసి ఆరోగ్యంగా ఉండాలని, ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి ఈ మంచి అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకొని మనకి జూన్ 21న 2 కోట్ల మందితో నిర్వహించేటువంటి ఈ ప్రోగ్రామ్ని 4 కోట్ల మంది అంటే దాదాపుగా అందరూ మీ రిలేటివ్స్ ఎవరున్నా సరే, మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరున్నా సరే, చిన్నపిల్లల నుండి పెద్ద పిల్లల వరకు ప్రతి ఒక్కరు ఇందులో నేను పార్టిసిపేట్ చేయాలి అనే ఉద్దేశంతో, ఇన్స్పిరేషన్తో ఒక్కొక్కరు 100 మందిని తీసుకొచ్చే విధంగా మీ విలేజెస్లో, మీ డిస్ట్రిక్ట్స్లో అన్ని ప్లేసుల్లోనూ కూడా జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, అదేవిధంగా మనకి అద్భుతంగా విజయనగరంలోనే కాకుండా వివిధ ప్రదేశాల్లో ఈ సాధనను గవర్నమెంట్ ఆఫ్ ఆయుష్ వాళ్ళు ఇచ్చినటువంటి ఈ ప్రోటోకాల్ను అందరూ పాటించాలని, సాధన చేయాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలండి. గుజరాత్, మధ్యప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాల్లో పార్టీ ఇప్పటికే బలంగా ఉందని, ఆంధ్రప్రదేశ్లో కూడా బలోపేతం చేసే దిశగా ముందుకు వెళ్తామని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నేషనల్ ప్రెసిడెంట్ యశ్వంతరావు భీమ్రావ్ అంబేద్కర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీలు ధనికుల కోసం పనిచేస్తున్నాయని, తమ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు. గాంధీనగర్లోని ఓ హోటల్లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నేషనల్ ప్రెసిడెంట్ యశ్వంతరావు భీమ్రావ్ అంబేద్కర్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా ఉప్పులేటి దేవిశ్రీ ప్రసాద్ని నియమించడం జరిగిందన్నారు. మా పార్టీ నాయకుల కోసం పనిచేయదని, షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న దేవిశ్రీ ప్రసాద్కి తమ పార్టీకి అందరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వాలు సంక్షేమ పథకాల పేరుతో ఎస్సీలకు రావాల్సిన నిధులను మళ్లించి అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. తమ పార్టీ సొంత సిద్ధాంతాలతో పనిచేస్తూ రాష్ట్రంలో బలోపేతం అవుతామని, మాలమాదిగలు సోదరులు లాంటి వారని వ్యాఖ్యానించారు. రాబోయే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలలో ప్రతి నియోజకవర్గంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థులు పోటీ చేస్తారని వెల్లడించారు. నా పేరు డాక్టర్ కర్ణం రాజేష్ కుమార్ అండి. జస్టిస్ ఫర్ సౌత్ ఇండియా మూమెంట్ ఫౌండర్, బట్ నాట్ ఫర్ సపరేట్ నేషన్. ఇక్కడ విషయం ఏంటంటే, సౌత్ ఇండియాకు చాలా విషయాలు అన్యాయం జరుగుతుంది. అది మున్ముందుకు కొనసాగితే మాత్రము కొన్ని దేశ వ్యతిరేక శక్తులు వస్తాయి అనే ఆలోచనతో దాన్ని స్టాప్ చేయడానికి మాకు సమన్యాయం కావాలి అన్ని విషయాలంటే ఒకటి వచ్చేసి డీలిమిటేషన్. అప్కమింగ్ డీలిమిటేషన్లో బేస్డ్ ఆన్ పాపులేషన్ మనకు డీలిమిటేషన్ జరిగే అవకాశం ఉంది. దాన్ని ఏ విధంగా అయినా ఆపాలి. బేస్డ్ ఆన్ పాపులేషన్, డీలిమిటేషన్కి వ్యతిరేకం కాదు, మేము డీలిమిటేషన్ బేస్డ్ ఆన్ పాపులేషన్కి మాత్రం వ్యతిరేకం. రెండోది, మనకు గంగా, యమున, బ్రహ్మపుత్ర వాటర్ని మనము ఇక్కడ మిగులు జలాల్ని సౌత్ ఇండియాకి మళ్లించాలి. మిగులు జలాల్ని మాత్రమే, యూటిలైజ్ జలాల్ని కాదు. మూడోది, దేశ రాజధానిని, సెకండ్ రాజధానిని ఏర్పాటు చేయాలి, సుప్రీంకోర్టుని ఏర్పాటు చేయాలి. మూడోది. నాలుగవది వచ్చేసి ఫైనాన్షియల్ రెసిప్రోకాలిటీ. అంటే ఏంటి, మనం ఎంత ఇస్తున్న కేంద్రానికి, కేంద్రం నుంచి మనకి ఎంత వస్తుంది, అది ఒకటి క్యాల్కులేట్ చేసుకోవాలి. చాలా తక్కువ వస్తుంది, మనం కాంట్రిబ్యూట్ చేసేది ఎక్కువ, మనకు వచ్చేది తక్కువ. ఐదవది వచ్చేసి రీజనల్ రిజర్వేషన్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయాలి అని ఈ యొక్క 5 డిమాండ్లతో ఒక అజెండా అనేది పాస్ చేసినాం. దానికి రిజల్యూషన్స్ అనేటివి కూడా ప్రతిపాదిస్తున్నారు. డెఫినెట్గా ఆల్రెడీ ఈ జస్టిస్ ఫర్ సౌత్ ఇండియాకి తమిళనాడులో 30 రాజకీయ పార్టీలు, కర్ణాటకలో 30 రాజకీయ పార్టీలు, కేరళలో 5 పొలిటికల్ పార్టీలు, పుదుచ్చేరిలో 1 పొలిటికల్ పార్టీ, దాదాపు 56 నుంచి 60 పార్టీల సమ్మేళనం. ఇప్పుడు దాదాపు ఇక్కడ 20 నుంచి 25 పొలిటికల్ పార్టీలు మద్దతు ఇచ్చాయి. 80 నుంచి 85 రాజకీయ రిజిస్టర్డ్ పార్టీల యొక్క మద్దతును అనేది కూడగట్టినాము. కొందరు అంటున్నారు డిఫరెంట్గా కొన్ని రాజకీయ ఈక్వేషన్స్ కూడా యూజ్ చేద్దామని. ఇక్కడ ఏ రాజకీయ ఈక్వేషన్స్తో యూజ్ చేయడానికి మేము రాలేదండి. అందరికీ న్యాయం జరగాలని, చిన్న పార్టీని ఏ విధంగా శాసనసభలోకి, లోక్సభలోకి పంపించాలనే ఆధ్వర్యంతో ఈ సభను కండక్ట్ చేయడం జరిగింది. అంటే ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు, అధికార పక్షాలు, ప్రతిపక్షము ఈ మీ రౌండ్ టేబుల్ సమావేశంలో కనపడలేదు. ఎస్, అంటే వాళ్ళ మద్దతు మీకు లేదు, మరి ఎట్లా? ఇప్పుడు అదే అండి, చిన్న రాజకీయ పార్టీలు దాదాపు 100 సంఖ్యలో ఉన్నాయి. చిన్న రాజకీయ పార్టీలు కలిపి ఒక కొయిలిషన్గా కానీ, ఒక యూనిట్గా కానీ మాతే డెఫినెట్గా మాకు ఒక పాజిటివ్ అవుట్కమ్ అనేది అన్ని రాష్ట్రాల్లో కనిపించింది, ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్లో. పెద్ద రాజకీయ పార్టీలు మీరు అంటున్నారు, పెద్ద రాజకీయ పార్టీలు ఆల్రెడీ ఇన్విటేషన్ అయితే పంపించాము, బట్ వాళ్ళు పరోక్షంగా అయితే సపోర్ట్ చేశారు. ధన్యవాదాలు. ఫ్రెండ్స్, నేను డిఎస్ఎన్వి ప్రసాద్ బాబు, జనవాహిని పార్టీ అధ్యక్షుడిని, హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నా. బ్రహ్మర్షి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో వివక్ష ఎటువంటిదైనా సరే ఉండకూడదు అని చెప్పారు. అది రాజ్యాంగంలో పొందుపరిచిన ఫండమెంటల్ రైట్స్ దాంట్లో భాగం.
ప్లేస్ ఆఫ్ బర్త్, పుట్టుక కారణంగా వివక్ష ఎదుర్కోకూడదు ఎవరు కూడా అని చెప్పారు. మీరు గమనించినట్లయితే 78 సంవత్సరాల స్వతంత్ర భారతంలో దక్షిణ భారతదేశం నుంచి ఇద్దరే ప్రధానమంత్రులు అయ్యారు. ఇది వివక్ష కాదా? దేవగౌడ గారు, పివి నరసింహారావు గారు వాళ్ళిద్దరు మాత్రమే అయ్యారు. అసలు వీళ్ళలో ప్రధానమంత్రిని చెయ్యాలి అని రాజకీయ పార్టీల్లో లేదు. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కూడా అటువంటి ఆలోచన లేదు. 543 సీట్లు ఉన్నటువంటి భారత లోక్సభ దీంట్లో 139 సీట్లు దక్షిణ భారత రాష్ట్రంలో, అంటే తెలుగు రాష్ట్రాలు 2, కర్ణాటక, తమిళనాడు, కేరళ నుంచి ఉన్నాయి. ఈ 139 మంది ఎప్పటికీ ఎవరో ఒకరిని సపోర్ట్ చేయటమేనా? ఈ 139 లోక్సభ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పటికీ ప్రధానమంత్రి కాలేరా? ఇది వివక్ష కాదా? ఇది చాలా దుర్మార్గం. అటువంటి వివక్షలు అనేకం జరుగుతూ ఉన్నాయి. నేను మచ్చుకు ఒకటి చెప్పాను, ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా గొప్ప విషయం. మనం అందరం కూడా పార్టిసిపేట్ చేయాలి. న్యాయవాదులు, పాత్రికేయులు ఇందులో ముఖ్యమైన భూమిక పోషించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నానిపై టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న తీవ్ర స్థాయిలో విమర్శలు గురిపించారు. ఈ సందర్భంగా విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వల్లభనేని వంశీ స్వాతంత్ర సమరయోధుడు అన్నట్లుగా పేర్ని నాని తెగ బిల్డప్ ఇస్తున్నారని మండిపడ్డారు. పేర్ని నాని, నీకు అసలు సిగ్గు ఉందా? నీ బియ్యం కుంభకోణం గురించి చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీ నేత కొల్లు రవీంద్రను జైల్లో పెట్టించిన చరిత్ర మీదని, ఆయన హత్య రాజకీయాలు చేసే వ్యక్తి మీకు తెలియదా అని ప్రశ్నించారు. సౌమ్యుడిని 55 రోజుల పాటు జైల్లో పెట్టించారని బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. రవీంద్ర మామయ్య నడకుదిట్టి నరసింహారావు మానసికంగా కుంగిపోయి చనిపోయేలా చేశారని అన్నారు. రంగా గారిని, వంశీని ఇద్దరిని ఒకే విధంగా పోల్చావు కాబట్టి వల్లభనేని వంశీ చేసిన తప్పులకి లోపడేరా? మీలాగా అక్రమంగా అరెస్ట్ చేశారా? చంద్రబాబు గారిని అక్రమ అరెస్ట్, కొల్లు రవీంద్రరావు అక్రమ అరెస్టు, అచ్చెన్నాయుడు గారిది అక్రమ అరెస్టు, బీసీ జనార్దన్ రెడ్డి గారిది అక్రమ అరెస్టు, ఈ వంశీ అనేవాడు అక్రమ అరెస్టా? వంశీని అరెస్ట్ చేస్తే వాళ్ళ పిల్లలు ఎంతవరకు వచ్చి చూసారా? కుటుంబం కూడా చీ కొట్టుకునే వ్యక్తి వంశీ. అంటే అంత మాట్లాడాడు. అలాంటి వాడికి నువ్వు సపోర్ట్ చేయడమే కాకుండా పెద్ద పెద్ద నాయకులతో ఈ వంశీని పోల్చావు. అసలు వంశీ కొడాలని పేరు నాని మాట్లాడిన మాటలు విన్నారా? అసలు వంశీ కొడాలని నేను లేస్తే మంచోళ్ళం కాదు, నేను లేస్తే మంచోళ్ళం కాదు, పొంగల మల్లని కట్టని ఒకటి ఉండేది. వాడికి 2 కాళ్ళు ఉండవు. నేను లేస్తే మంచోళ్ళు కాదు అని రోడ్డు చూసి డెకరేషన్ చేసేవాడు. ఒకరోజు నాలాంటి వాడు వెళ్ళి అసలు నగరబాబు ఏంటంటే వాడికి 2 కాళ్ళు లేవు. అలాంటి వాళ్ళు వీళ్ళు. నిజంగా చంద్రబాబు నాయుడు అధికారం ఎలాగా మీరే మాట్లాడేది వంశీకి ఏదైనా జరిగితే ప్రభుత్వం పడిపోయిందంట. వంశీకి ఏం జరుగుతుందా? ఏమందో చెప్పు. జగన్మోహన్ రెడ్డి చెప్పారు కదా అందగాడు కదా, అన్నం ఆయన ఫోటో వికృతులు ఎక్కువ వంశీది. తలకు రంగు దేశాలు పెట్టుకొని, కల్వేడు పెట్టుకొని, మేకప్ వేసుకొని ఉండేవాడు. జైల్లో ఎన్ని కొడరు కదా, అసలు రూపం బయటపడింది. చూస్తున్నారు కదా వంశీ గురించి ఏమంటున్నారో తెలుగు ప్రజలందరూ. వికృతి రూపం వంశీకి అని సోషల్ మీడియాలో వాటిలో పెడుతున్నారుగా. మరి జగన్మోహన్ రెడ్డికి ఈ అమ్మగారు ఎలా వచ్చాడో మరి అర్థం కావట్లమ్మా. ప్రజల కష్టాలను పాలకుల దృష్టికి తెచ్చి పరిష్కరించేలా చేసే జర్నలిస్టు వృత్తి వారిది. ఎక్కడ ఎటువంటి సంఘటన జరిగినా వాటిని ప్రజలకు, అధికారులకు అందించేందుకు ఉరుకులు పరుగులు పెడుతుంటారని జర్నలిస్టు సొసైటీ నాయకులు వెంకటరావు సతీష్ తెలిపారు. ఇటువంటి జర్నలిస్టులు సొసైటీగా ఏర్పడి గూడు కల్పించుకునేందుకు దాదాపు 2 దశాబ్దాలుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. పాలకులు మారుతున్నారు, అధికారులు వచ్చి వెళ్తున్నారు, ఏళ్లు గడుస్తున్నాయి, కొంతమంది చనిపోయారు. అయినా సొసైటీకి స్థలం మాత్రం సొంతం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించి దశాబ్దాల పోరాటానికి ముగింపు పలికేలా సహకారం అందించాలని ఆ జర్నలిస్టులు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. విజయవాడ సమీపంలోని నున్న మ్యాంగో మార్కెట్ వద్ద విజయవాడ జర్నలిస్టుల సొసైటీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. కార్యాలయాన్ని జర్నలిస్ట్ సొసైటీ ప్రతినిధులు వెంకట్రావు, సతీష్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో జర్నలిస్టు మిత్రులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సొసైటీ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక సొసైటీగా ఏర్పడి 2008లో అప్పటి ప్రభుత్వానికి అర్జీ పెట్టుకోవడం జరిగిందని, ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి దీనిపై స్పందించి నున్న ప్రాంతంలో వర్కింగ్ జర్నలిస్టు సొసైటీకి 751, 752 సర్వే నెంబర్లో 2008లో 3.52 ఎకరాలు కేటాయించడం జరిగిందని చెప్పారు. అయితే ఆ తర్వాత ఫైల్ ముందుకు వెళ్లడంలో కొంత జాప్యం జరిగిందని, ఆ తర్వాత వైఎస్ ప్రమాదంలో చనిపోవడంతో కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో మరోసారి కలిసి జర్నలిస్టులు విన్నవించారు. ఆయన కూడా దానిపై సానుకూలంగానే ఉన్నామని చెప్పినప్పటికీ ప్రభుత్వ పరంగా జరగాల్సిన ప్రక్రియ పూర్తి కాలేదన్నారు. 2014లో విభజన తర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్కు సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. అయితే జర్నలిస్టులకు కేటాయించిన సొసైటీ స్థలం మీదుగా బైపాస్ రోడ్డు రావడంతో 3.52 ఎకరాల స్థలం కాస్త 2.15 ఎకరాల స్థలానికి కుచించుకుపోయింది. సొసైటీ సభ్యులుగా 150 మంది జర్నలిస్టులు ఉండడంతో అందరికీ స్థలం సాధ్యం కాదనే అనుమానం పాలకులకు రావడం జరిగిందని చెప్పారు. దీంతో అదే స్థలంలో టిడ్కో ఇల్లు కట్టించి ఇస్తే జర్నలిస్టులకు ఉపయోగకరంగా ఉంటుందని చంద్రబాబు ప్రభుత్వం భావించిందని పేర్కొన్నారు. విజయవాడ వర్కింగ్ జర్నలిస్ట్స్ మ్యూచువల్ ఎయిడెడ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ఈరోజు ఒక కొత్త మైలురాయి దాటింది. మా స్థలంలో ఇక్కడ గవర్నమెంట్ 2007వ సంవత్సరంలో కేటాయించిన ఈ స్థలంలో ఉన్న ఆక్రమణలు క్లియర్ చేసుకొని ఒక చిన్న షెడ్ వేసుకొని దీన్ని ఒక రకంగా మేము పాక్షికంగా స్వాధీనం చేసుకున్నట్టు జరిగింది. ఇక మేము చేసుకోవాల్సినటువంటి పని ఏంటంటే 160 మంది, ఇక్కడ 150 మంది జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇక్కడ స్థలాలు హ్యాండ్ ఓవర్ చేసుకోవటం, గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి గవర్నమెంట్ చేత ఇక్కడ హౌస్ బిల్డింగ్ సొసైటీ తరఫున హౌస్ కట్టించివ్వటం అనేది ఒక ప్రధానమైనటువంటి కర్తవ్యం ఉంది. మా ఈ కర్తవ్యంలో మాకు బాగా సహకరించిన వాళ్ళు యార్లగడ్డ వెంకట్రావు గారు, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు, అలాగే కొలుసు పార్థసారథి గారు మంత్రి గారు కూడా మాకు ఇది సహకరిస్తామని, ఈ హౌస్ కట్టిసిస్తామని చెప్పి వాళ్ళు మాకు హామీ ఇచ్చారు. అసెంబ్లీలో కూడా దీని మీద ప్రస్తావించడం, మంత్రి గారు దానికి సమాధానం చెప్పడం, దీని మీద నిర్మాణాన్ని చేపడతామని చెప్పడం జరిగింది. ఇవి మాకు చాలా ఆశాజనకమైన విషయం. ఒక రకంగా 150 మంది 17 సంవత్సరాల్లో మేము ఆ రోజున 2007లో ఈ సొసైటీ ఫామ్ అయినప్పుడు ఈ స్థలాన్ని తీసుకున్నప్పుడు ఉన్న వాళ్ళల్లో దాదాపు 10-15 మంది ఇప్పుడు చనిపోయారు, ఇంకా చాలామంది రిటైర్ అయ్యారు. అయినా సరే సొసైటీలో వాళ్ళకి సభ్యత్వాన్ని కొనసాగిస్తూ ఆ కుటుంబాలను కూడా అన్యాయం చేయకూడదు, వాళ్ళకు కూడా ఈ హౌస్ బిల్డింగ్ చేసి ఇవ్వాలి అని మేము అనుకున్నాము. దానికి అనుగుణంగానే ఈ మా కార్యవర్గం నిరంతరం పనిచేస్తూ ఇంతవరకు తీసుకొచ్చింది. మేము మిగతా సభ్యుల్ని కోరాము, అలాగే మా ప్రజాప్రతినిధుల్ని ఇక్కడ కలెక్టర్ గారు, ముఖ్యంగా ఎంఆర్ఓ గారు, లోకల్ ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారు మాకు చాలా సహకరించారు. సహకరించిన అధికారులందరికీ మేము చాలా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఎమ్మెల్యే వెంకట్రావు గారికి, అలాగే మంత్రి కొలుసు పార్థసారథి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మేము ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి దీని మీద అభ్యర్థన చేయాలనుకున్నాము. ముఖ్యమంత్రి గారు కూడా పాజిటివ్గా స్పందించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని ఆశ మాకు ఉంది. దీన్ని కూడా మేము ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇది అందరూ జర్నలిస్టులు అందరి కర్తవ్యం కాబట్టి జర్నలిస్టులు కూడా సహకరించాలని కోరుతున్నాం. నా పేరు శివకృష్ణ సార్. మా నాన్నగారు సీనియర్ జర్నలిస్ట్ సాంబశివరావు గారు, తను టీవీలో కాలం చేశారు. మా నాన్నగారు ఎప్పుడు మాతో అనేటోళ్ళు, మనకంటూ సొసైటీ ఉంది, ఆ సొసైటీలో జర్నలిస్టుల తరఫున మనకు ఇల్లు వస్తుంది అని చెప్పి అంటూ ఉండేటోళ్ళు. మొన్న జరిగిన మీటింగ్ జరిగినప్పుడు యార్లగడ్డ వెంకట్రావు గారు తీసుకున్న చొరవతో మాకు చిన్న నమ్మకం కలిగింది, ఈసారి మా ఇల్లు పూర్తి అవుతుందని చెప్పి. అలాగే చంద్రబాబు గారు కూడా అనుకూలంగా స్పందిస్తారని కోరుకుంటున్నాము. ఈసారైనా మా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నెల రోజులు రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాలు ప్రకటించిన ఆరోగ్య వైద్య శాఖ. అట్టహాసంగా జరిగిన స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహ పునఃప్రారంభ మహోత్సవం. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే పోండా ఉమామహేశ్వరరావు.
యోగా ఔన్నత్యాన్ని చాటి చెప్పడంలో ఉద్యోగ సంఘాల కీలక పాత్ర పోషించాలి సూచించిన జిల్లా కలెక్టర్ లక్ష్మీష. విజయవాడలో జర్నలిస్టు సొసైటీ కార్యాలయం ఏర్పాటు లాంఛనంగా ప్రారంభించిన జర్నలిస్ట్ సొసైటీ ప్రతినిధులు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.